డీటెయిల్స్ చూద్దాం. గత నెల 27 నుంచి గడప గడపకు కూటమి ప్రభుత్వ కార్యక్రమం మచిలీపట్నం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఇవాళ బందరు మండలం పెద్ద యాదరు గ్రామంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇంటింటికి తిరుగుతూ 2 ఏళ్ల అభివృద్ధిని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని 2 కళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్ని స్ఫూర్తిగా తీసుకుని స్థానిక సంస్థల్ని కైవసం చేసుకుందామని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. విభజన జరిగి 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఆ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేసి భారతీయ జనతా పార్టీ అందరం కలిసి ప్రభుత్వంలోకి వచ్చాం. 5 సంవత్సరాల కష్టపడి పరిపాలన అంతా కూడా ఒక మార్గంలో తీసుకొస్తూ ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ ముందుకెళ్ళాం. కానీ దురదృష్టం ఏంటంటే 2019 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పడం, అనవికాని హామీలు ఇవ్వడం, ఇవన్నీ చేసి అధికారంలోకి వచ్చాక 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. కనీసం వచ్చి ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఆలోచన చేసి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో మొన్న ఎన్నికలు జరిగితే 2024 ఎన్నికల్లో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీకి రాని మ్యాండేట్ అంటే 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించినటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చూస్తే మనకు వచ్చే ఆదాయం ఈ రాష్ట్రానికి ఎక్కువ శాతం తెలంగాణలో ఉన్నప్పుడు, ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ నుంచి మనకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు వాళ్ళ ఆదాయం తీసుకున్నారు. జనాభా మనకు ఎక్కువ ఉన్నారు. మనకేమో ఆదాయం పెరగట్లే. 1,05,000 కోట్లు మన ఆదాయం వస్తే 1,05,000 కోట్లలో దాదాపు 95% నిధులు ఉద్యోగస్తుల జీతాలకి, ఉద్యోగస్తుల పెన్షన్లకి అయిపోతాయి. ఇంకా పరిపాలన చేయాలంటే మరి ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారో కేంద్రం కొంత ఇస్తుంది. కేంద్రం గ్రాంట్ల కింద మనకు ఒక 50-60 వేలు వస్తాయి. అవన్నీ గతంలో ఉన్నటువంటి అప్పులకి, వడ్డీలకి కొద్దిగా అసలు కట్టాలి కాబట్టి దానికి సరిపోతున్నాయి. కానీ పరిపాలనా దక్షతైనటువంటి మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా మనం నిలబెట్టుకుంటున్నాం. సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6లో ప్రధానంగా పెన్షన్లు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలై 1వ తారీఖు 1,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా మన కూటమి ప్రభుత్వాన్ని. ఇవాళ మనం అనుకోవచ్చు పెన్షన్లే కదా ఇస్తున్నారని. పెన్షన్లు సంవత్సరానికి 35,000 కోట్లు ఒక పెన్షన్కి అవుతుంది. దగ్గర 64 లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో పెన్షన్దారు. ఇంకా మన వాళ్ళు పెన్షన్, కొత్త పెన్షన్ వాళ్ళకి 8 లక్షల పెన్షన్లు ఉన్నాయి. వాళ్ళు చూస్తే 8 లక్షల మంది కొత్త పెన్షన్లు అడుగుతున్నారు. అంటే మరి ఎక్కడి నుంచి ఆదాయం తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవన్నీ ఇవ్వాలి? 35,000 కోట్లు పెట్టుకుంటే మన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అయిపోతాయి. కానీ ఇవాళ మరి ప్రజలకి, పేదవాళ్ళు కూడా ఉండాలి కాబట్టి వాళ్ళకి పెన్షన్లు అందిస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇవాళ పెన్షన్లు కానీ రేషన్ కూడా సక్రమంగా మరి అందించే దానికోసం క్వాలిటీ బియ్యం అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అలాగే మనకి అన్నదాత సుఖీభావ్, గతంలో వాళ్ళు రైతు భరోసా అని చెప్పి కేంద్రం ఇస్తే 6,000, రాష్ట్రం నుంచి కేంద్రం వీళ్ళు ఇచ్చే 7,000 కలిపి 13,000 ఇచ్చారు. కానీ ఇవాళ మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ కింద కేంద్రం 6,000 ఇస్తే 14,000 మనం వేసి 20,000 రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్లో వేసినటువంటి ఘనత కూడా మన కూటమి ప్రభుత్వం అనే ఉద్దేశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అవునా కదా? 20,000 వస్తున్నాయా లేదా? కేంద్రం అప్పుడు 6,000 ఇచ్చింది, ఇప్పుడు 6,000 ఇచ్చింది. అప్పుడు 7,000, 15,000 ఇస్తానని మళ్ళీ 7,000 ఇచ్చి 13,000 ఇచ్చారు. కానీ మనం అది కూడా కలిపి 20,000 రూపాయలు మనం ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం భారం పడుతుంది. అలాగే ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడని ఇచ్చాడు. ఇంటికి ఒక్కడికే అన్నారు. ఇంటికి ఒక్కడికి ఇస్తే అంటే మిగతా పిల్లలు చదువుకోవద్దా? 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4, 5, 6 పిల్లలు ఉన్నారు కూడా ఉన్నారు. అందుకని ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే 48 లక్షల మందికి తల్లుల అకౌంట్లో వేసాం. 68 లక్షల మంది పిల్లలకి, అంటే 2, 3 48 లక్షల మంది తల్లుల అకౌంట్లోకి మరి 10,200 కోట్ల రూపాయలు మనం ఈ స్కీమ్ కింద ఇవ్వడం కూడా జరిగింది. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. ఇక నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి అకౌంట్ లో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ సిలిండర్. అలాగే ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఒక పక్క మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నాం. సూపర్ 6 లో దాదాపు అన్ని ఇచ్చాం. కానీ ఇంకా 1-2 మిగిలిన కొద్దిగా ఆదాయ వనరులు పెరిగితే అవి కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 40, కేంద్ర ప్రభుత్వం 60% పనులతో ఇవాళ రోడ్లను వేయడానికి కూడా ఒక కార్యాచరణ చేస్తున్నాం. ఇప్పుడు చూశాను ఊర్లో ఇంకా వేయాల్సిన రోడ్లు కూడా పగిలిపోతా ఉన్నాయి. ఎందుకంటే మనదేమో రాయిడి నెల అవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ వర్షాలు పడినప్పుడు సైడ్లు దిగబడి పొగాకు ధరల వివాదంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొగాకు రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని
ఈ అంశాన్ని రాజకీయాల కోసం వాడుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లైసెన్స్ ఉన్న ప్రతి బ్యారెలకు 50,000 వడ్డీ లేని రుణం అందిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 10 రూపాయల ప్రోత్సాహం కూడా ఇస్తోందని తెలిపారు. భవిష్యత్తులో పామాయిల్కు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కొల్లేరు సమస్యకు కూడా త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. టొబాకోకి సంబంధించి రేటు రావట్లేదని మనము చంద్రబాబు నాయుడు గారైనా కానివ్వండి, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారైనా కానివ్వండి, అలాగే సెంట్రల్ కామర్స్ మినిస్టర్ గారైనా కానివ్వండి, వీళ్ళందరూ కూడా వర్క్ చేసి ఎలాగా మళ్ళీ రైతులకి ఒక రిలాక్సేషన్ ఇవ్వచ్చు. లాస్ట్ ఇయర్లో ఫార్మర్స్కి 470 రూపాయలు యావరేజ్ కింద రేట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఇయర్ మనము చెప్పిన లిమిట్ కంటే ఎక్కువ రైతులు పంట వేయడం, అలాగే మనకి ఇవాళ మీరు చూస్తే ఎక్కడెక్కడ పంట వేసారో దీన్ని రాజకీయం చేయడం, ఈ ఫార్మర్స్ని పెట్టుకుంది రాజకీయం చేయడం. ఇవాళ మీరు చూస్తే ఈ 2 ఏళ్లలో ఎప్పుడు కూడా టొబాకో ఫార్మర్స్కి ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఫార్మర్స్. ఎక్కడ కానీ ఇబ్బంది లేదు ఫార్మర్స్కి. ఇబ్బంది క్రియేట్ చేయడానికి మళ్ళీ ఒక పొలిటికల్గా మళ్ళీ ఒక ఇష్యూ చేస్తున్నారు. ఇక్కడ ఫార్మర్స్ ఎవరు కూడా ఇబ్బంది లేదు. మొన్నపై ఫార్మర్స్ కంప్లైంట్ చేసిన ఫార్మర్స్ ఎవరున్నారో చాలా మంది దాంట్లో టొబాకో పండించే ఫార్మర్సే లేరు. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మొన్న కూడా బోర్డు అందరము చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడి అన్ని కూడా ఫైనలైజ్ చేసినాక 50,000 రూపాయలు లోను ఇచ్చేట్లు పర్ బ్యారెల్, లైసెన్స్ బ్యారెల్కి. ఈ 50,000 రూపాయలకి ఇంట్రెస్ట్ ఫ్రీ. 1 ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. 3వ సంవత్సరం వరకు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. అసలు మాత్రం 2వ సంవత్సరం, 3వ సంవత్సరంలో అర్ధం కట్టేట్లు ఫైనలైజ్ చేస్తాం. దీనివల్ల కొంచెం ఫార్మర్స్కి రిలాక్సేషన్ వస్తుంది. ఇవాళ 275 రూపాయలు రేట్ ఉంది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇంకొక 10 రూపాయలు యాడ్ చేసి ఇవ్వాలని డిసిషన్ తీసుకున్నాము. అదే రకంగా ఇవాళ 275 85 అవుతుంది. ఇవాళ రైతులకి మళ్ళీ ఒక 4-5 రోజుల నుంచి మంచి రేటే వస్తుంది. మళ్ళీ ఫార్మర్స్కి మంచి గిట్టుబాటు ధర వచ్చేట్లే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. 100% ఫార్మర్స్ ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. ఫార్మర్స్ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని కూడా మీకు తెలుపుతున్నాం. పాత గవర్నమెంట్లో రేట్లు ఎప్పుడు కూడా ఫ్లక్చుయేషన్ ఉన్నా కూడా ఎప్పుడు మేము రాజకీయాలు చేయలేదు. అప్పుడు రాని రేటు ఇప్పుడు వస్తున్నా కూడా మేము ఎప్పుడు కూడా ఇది చేయలేదు. ఇవాళ దాన్ని రాజకీయం చేయొద్దండి. ఈ రైతులు పెట్టుకొని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని కూడా ప్రజలకి కోరుకున్నాం. ప్రజలు కూడా అబ్జర్వ్ చేయమంటున్నాం. చూడండి, అసలు ఎక్కడ కానీ ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం తిరుపతి జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో తక్కువ ధరలకు బియ్యం విక్రయాలు అందుబాటులోకి రాగా, తిరుపతి రైతు బజార్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కెట్లో 65 నుంచి 70 రూపాయలు ఉన్న స్టీమ్డ్ బీపీటీ బియ్యాన్ని కేవలం 52 రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు. అలాగే 58 నుంచి 62 రూపాయల వరకు పలుకుతున్న రా బీపీటీ బియ్యాన్ని కేవలం 50 రూపాయలకి అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి రైస్ కార్డుదారుకు నెలకు 26 కిలోల బియ్యాన్ని అందజేస్తామని వెల్లడించారు. మనకి ఒక ధరల స్థిరీకరణ కోసం బియ్యాన్ని, ఫైన్ వెరైటీ బియ్యాన్ని మనకి 2 రకాలుగా తక్కువ ధరలకు ఇస్తుంది. మార్కెట్ లో మనం చూసుకున్నట్టయితే స్టీమ్డ్ బియ్యం బీపీటీ వెరైటీ 65 నుంచి 70 రూపాయలు వివిధ చోట్ల ఉంటే దాన్ని 52 రూపాయలకే ఈ రోజు మనం ఇస్తున్నాం. అదే విధంగా రా రైస్ బీపీటీలో ఇంకో రకం రా రైస్, అది కూడా 58 నుంచి 62 రూపాయలు బయట ఉంటే దాన్ని కూడా మనము 50 రూపాయలకి ఇస్తున్నాం. ఈ 2 రకాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు, ఒక 500 రైస్ మిల్లర్స్ సేల్స్ పాయింట్స్, అవుట్లెట్స్ లో ఇస్తుంటే మన జిల్లాలో 28 చోట్ల మనం ఇది చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ రోజు తిరుపతి రైతు బజార్ లో గౌరవ తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, చైర్మన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ శివనమ్మ గారు, చైర్మన్ కూడా డాలర్ దివాకర్ రెడ్డి గారు, చైర్మన్ సదాశివం గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో, జిల్లా జాయింట్ కలెక్టర్ అందరి సమక్షంలో ఈ రోజు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ సంవత్సరం మనకి ఎల్ నీనో సంవత్సరం, అంటే విపరీతమైనటువంటి వేడి, అదేవిధంగా తక్కువ వర్షాభావం, అంటే వర్షాభావం పరిస్థితి మన జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే గడిచిన 2 నెలల్లో జూన్ జూలై మాసాలకు గాను సుమారుగా 22% వర్షాభావం పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా
పేద రోగులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్పేషెంట్లకు ఉచిత భోజన వసతి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించి రోగులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఇకపై ఆసుపత్రిలో చేరిన ప్రతి రోగికి 3 పూట్ల నాణ్యమైన ఉచిత భోజనంతో పాటు గుడ్డు, అరటిపండు, పల్లి పట్టీలు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొంటూ ప్రజలు ప్రభుత్వ వైద్య సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రభుత్వ హాస్పిటల్ కూడా నిర్వీర్యం చేశారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ కూడా అన్ని రకాలుగా మెడిసిన్స్ క్వాలిటీగా బయట దొరకనటువంటివి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో దొరికే విధంగా డాక్టర్లు కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ వేసి ఈరోజు పేదలకి సేవ చేసే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రోజు నుంచి 3 పూట్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతమంది అయితే పేషెంట్లు ఉంటారో అంతమందికి ఇన్ పేషెంట్లకి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కూడా భోజనం ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్లో చేరి మరి వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని తినడమో లేకపోతే పొస్తుండడమో జరుగుతామని చెప్పనేసి అది కూడా గుర్తించి 3 పూట్ల హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళకి టిఫిన్, మధ్యాహ్న భోజనం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాణ్యమైన సన్నబియ్యం కిలో 52 రూపాయలకి అందించే కార్యక్రమంలో భాగంగా బాపట్ల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం విక్రయ అవుట్లెట్ని ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన నాణ్యత గల బియ్యం తక్కువ ధరకు లభిస్తుందని తెలిపారు. పేద కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ బియ్యం కొనుక్కునే విషయంలో ఇబ్బందులు పడటం, అది ప్రభుత్వ దృష్టికి రావటం, నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించటం, మనోహర్ గారిని పిలిచి దీనికి పరిష్కారం దిశగా రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్తో మాట్లాడటం, ఆ మాట్లాడిన పిదప మేము ఏదైతే రిటైల్ మార్కెట్కి ఇస్తున్నామో అదే రేట్లకి సొంతంగా షాపులు పెట్టి ప్రజలకు అందించాలని నిర్ణయించటం. ఆ నిర్ణయంలో భాగంగా బాపట్ల జిల్లాలో 20 చోట్ల ప్రజలకి ఈ తక్కువ రేట్లకి ఈ స్టీమ్ బియ్యం కానీ, రా రైస్ కానీ 8-10 రూపాయలు తక్కువకి అందించే విధంగా ఈరోజు ఇది ప్రారంభించడం. ఆ ప్రారంభించడానికి ఆర్డీఓ గారు, మన సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ మరియు జిల్లా సంబంధించిన మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు మరియు ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ ఇక్కడ హాజరవటం ఇదన్నీ మంచి పరిణామంగా ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రజాప్రభుత్వానికి ఈ విలువలతో కూడిన అధికారాల్ని, పరిపాలన అందించే విధంగా ఎప్పటికప్పుడు ప్రజలు శ్రేయస్సే ప్రధానమైన ఉద్దేశంగా ఈరోజు ప్రభుత్వం మంచి చేసే విషయంలో ఈరోజు బియ్యం కూడా ఒక క్వాలిటీ 60 రూపాయలకి 58 రూపాయలకి మార్కెట్లో ఉన్న బియ్యాన్ని రైస్ మిల్లర్స్ ద్వారా 50-52 రూపాయలకి అందించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను వర్ణిస్తా ఉన్నా. ప్రజలకి రేట్లు బియ్యం పబ్లిక్ మార్కెట్లో పెరిగినందువలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పారు. లొల్లా భవిత కేంద్రంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులకు పరికరాలు అందజేశారు. ప్రత్యేక ప్రతిభావంతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో భాగంగానే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన వస్తువులను అందించేందుకు చర్యలు తీసుకుందన్నారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా లొల్లా భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఉపకరణ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు టీఎల్ఎం కిట్లు, హియరింగ్ ఎయిడ్స్, సిపి చైర్, వీల్ చైర్లను అందజేశారు. విద్య, వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రత్యేక అవసరాల పిల్లలు కూడా సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి విద్యుత్ శాఖ ఏపీ సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఆషాఢ సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిపిడిసిఎల్ సిఎండి పుల్లారెడ్డి, డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, టీవీఎస్ఎన్ మూర్తి, వెంకటేశ్వర్లు, ఎస్సీ హనుమయ్యతో పాటు సంస్థ అధికారులు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఆషాఢ సారె సమర్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, సేవల తీరును పరిశీలించిన ఆమె ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. పుట్టిన వెంటనే శిశువుకు ముర్రిపాలు ఇవ్వడం, 2 ఏళ్ల వరకు తల్లిపాలు అందించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా గుడ్ల నాణ్యతపై తల్లులు వ్యక్తం చేసిన ఫిర్యాదులు స్వీకరించి వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. మైనస్ ఛాన్స్ తగ్గిపోతుంది. 10% కూడా ఉన్నా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అది ఏ మూలకి రాదు. నా ఫిగర్ పాడైపోతుందనో, టైట్ డ్రెస్లు వేసుకున్నా ఉన్నా. ఇప్పుడు బజార్లోకి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్ లో కానీ బిడ్డకు పాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా వసతి మీరు కనిపించిందా? ఎప్పుడన్నా బోర్డు పెట్టి పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్తే అక్కడ కూడా వసతి ఉంది. మీరు అడిగితే కూడా చూపిస్తారు, ప్రతి చోట ఉంది. మీకు తెలుస్తుంది కదా బిడ్డ ఆకలేసి ఏడుస్తుందా, ఇంకొక దానికి ఏడుస్తుందా అన్నది మీరు కనిపెట్టగలుగుతారు. దానికి సరైన బట్టలు వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు వెళ్తే చాలు. చక్కగా అనువుగా ఒక ప్రాంతం చూసుకొని ఆ చాట్ ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళి మీరు కడప జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అలాగే ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న వాతావరణ మార్పులపై రైతులు ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ సాగు విధానాలు, నీటి సంరక్షణ, ప్రకృతి వ్యవసాయంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు. నేను గత 2 ఏళ్ల నుంచి తిరుగుతాను సార్ పింఛన్ల కోసం. 2 ఏళ్ల నుంచి పింఛన్ కోసం తిరుగుతాను సార్. వాళ్ళు నేను రాబట్టి 7 సార్లు సార్. ఇది 7 సార్ల నుంచి నాకు అసలు పింఛన్ ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్తానే ఉండదు సార్. నాకు కాలేదు సార్. అందులో వల్ల ట్రైసైకిల్ కానీ ఇప్పిస్తామంటాను సార్. అది కానీ ఇప్పుడు సార్ ఈ పింఛన్ కోసం నా భార్య చనిపోయింది సార్. నేను చాలా ఇబ్బంది పడతాను సార్. నాకు పిల్లలు సార్, 2 పిల్లలు, పాప పెళ్లి చేసిన కొడుకు ఎక్కడో వాడు జంకొని పోయాడు సార్. జంకొని పోయాడు సార్. నేను ఒక్కనే ఉన్నాను సార్. నేను ఒక్కనే బతాను సార్. నాకు పింఛన్ కోసం 7 సార్లు తిరిగాడినా సార్. ఇప్పుడు ఇది 7 సార్లు సార్ రావడం. నాకు ఇంతవరకు పింఛన్ రాలేదు సార్. పింఛన్ పెట్టేదాన్ని కలెక్టర్ అడిగిపోతే ఆ కలెక్టర్ ఒక మేడం ఇంతకుముందు ఏమన్నా కలెక్టర్ మేడము నాయన పింఛన్ వదిలినప్పుడు రాపో నాయన అని ఆ కలెక్టర్ మేడం చెప్పింది సార్. నేను ఇంతో తిల్లాడుతూనే ఉంది సార్. ఇది 2 ఏళ్ళు ఖచ్చితంగా సార్. 2 ఏళ్ళ నుంచి తిల్లాడుతానా.
ఓకే పెద్ద నేను బతికేదానికి చాలా కష్టంగా ఉంది సార్. నాకు పింఛన్ నాకు చాలా ఇబ్బంది పడతాను సార్. నేను అవుటిపోని చాలా ఇబ్బంది పడతాను సార్. నాకు ఊళ్ళేరు, నేను తిండికి చాలా ఇబ్బంది పడతాను సార్. నాకేం దిక్కు తెలియదు సార్. నేను పని పాట ఏం చేయలేకుండా సార్. నాకు ఏ పని చేయలేదు సార్. నా కాళ్ళు పోయింది పూర్తిగా. నేను బతికేదానికి నాకు కష్టం ఉంది సార్. సార్ మీరు దయ ఉంచి సార్, ముఖ్యమంత్రి సార్ గారు మీరు దయ ఉంచి నాకు పింఛన్ మంజూరు చేయాలని మేము వేడుకుంటాను సార్. దయ ఉంచి నాకు పింఛన్ శాంక్షన్ చేయండి సార్. మా సార్ కుక్కను దున్ని ఇది చేస్తూ మమ్మల్ని కొట్టినారు సార్. మేము కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు పొన్నమండ లక్ష్మణస్వామి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల అగ్నికుల క్షత్రియ సేవా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. 8 గ్రామాల పెద్దలు ఈ రోజున హాజరవ్వటానికి కారణం మహానేత పొన్నమండ లక్ష్మణస్వామి గారు జయంతిని అధికారికంగా జరిపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంగా ఏర్పరిచినటువంటి ఈ విలేకరుల సమావేశం. అలాగే విచ్చేసినటువంటి సోదరులకు అలాగే విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారం. విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం పొన్నమండ లక్ష్మణస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు అధికారంగా జరిపించాలన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అగ్నికుల క్షత్రియ సంఘాల తరపున వారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తక్కువ రేటుకే బియ్యం అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్న బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్లో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు చైర్మన్ ఆర్వీఎస్ బాలాజీ తెలిపారు. స్టీమ్ బియ్యం కిలో 52 రూపాయలకు, రా బియ్యం 50 రూపాయలకు అందిస్తున్నట్లు చెప్పారు. మన తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక స్కీమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. అంటే బిలో ప్రావర్టీ లెవెల్, అంటే బీపీఎల్ కింద ఉండే వాళ్ళకందరికి, ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళకందరికి బియ్యం యొక్క రేట్లు దినదినానికి పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళకందరికి ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మనకి ఆగస్టు 1వ తేదీ నుంచి మన కూటమి ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్కీముని విడుదల చేశారు. ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే 62 రూపాయలు ఉన్నంత భీముని 52 రూపాయలకి, 50 రూపాయలు ఉన్న భీముని 58 రూపాయలు ఉన్న భీముని 50 రూపాయలకి, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 10 కేజీలు బియ్యము ఆ రేటుతో ఇస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క సూపర్ బజార్ని సెలక్షన్ చేయడంలో మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి చొరవ ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సూపర్ బజార్కి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. సూపర్ బజారు ప్రతిరోజు ఈ సూపర్ బజార్లో 8 నుంచి 10 లక్షల రూపాయలు సేల్స్ ఉంటుంది. అంటే నెలకు 3 కోట్ల రూపాయల దాకా ఈ సూపర్ బజార్లో సేల్స్ ఉంది. ఎందుకంటే ఈ సూపర్ బజార్లో ఇంత సేల్స్ ఉందంటే ఇది లాభముతో పని లేకుండా వచ్చే ప్రతి ఒక్క గూడ్స్ పైన 5% లాభము. అది కూడా 5% ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ శాలరీస్ ఇచ్చేదానికి, మెయింటెనెన్స్కి, కరెంట్ ఛార్జీలకి, దానికి మాత్రమే మేము తీసుకొని ఈ సూపర్ బజార్ని ఇంత ఉన్నత స్థానానికి తీసుకొని వచ్చాము.